శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే వీళ్ళకి మే 19, 20 తేదీలలో ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ 19, 20 తేదీలలో ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది. అయితే ఏ స్త్రీ మీ ముందుకు వచ్చి ఏడుస్తుంది, అయితే ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఈ రాశి వారికి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అనే అంశాలతో పాటుగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందుగా మన వీడియో కానీ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. అలానే వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్తే ముందుగా ఈ రాశి వారికి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. కానీ అంతకు ముందుగా ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక మన వీడియోలోకి వస్తే కనుక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసము, అలంకరణ కోసము ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత, కార్యదీక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో పెద్దగా కనిపించదు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకొని విజయాల కోసము ముందడుగులు వేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారనమాట. అయితే ముఖ్యంగా వీళ్ళకి ఈ మే 19, 20 తేదీలలో ఈ రాశి వారి ఫలితాలు చూస్తే కనుక ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి ఏడ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మరెవరో కాదు, ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అయితే ఆ వ్యక్తి మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ సహోద్యోగి అయి ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యురాలై ఉండొచ్చు. తను ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు తనకు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం మీతో చెప్పుకోవడానికి మీరే సరైన వారని తనకు అనిపించి మీ దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొని గట్టిగా ఏడ్చే సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని ఏడుకుంటుంది. అయితే ఆ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదా డైరెక్టర్గా కానీ మీ దగ్గరకు వచ్చి కానీ బాధపడనంత సమస్య పరిష్కారం చూపించమని మిమ్మల్ని వేడుకునే అవకాశం అయితే ఉంది. ఈ రాశి వారి జాతకం ప్రకారము మే 19, 20 తేదీలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న స్త్రీ తన బాధంతా మీతో చెప్పుకొని తనకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రము మిశ్రమంగా ఉన్నాయి. ఈ 19, 20 తేదీలలో వీళ్ళ ఫలితాల ప్రకారం వీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ మధ్యకాలంలో విహారయాత్ర లాంటి ప్లాన్ కూడా చేసుకున్నారు, లేదా కానీ క్లారిటీ లేదు. ఈరోజు మీకు సంబంధించిన క్లారిటీ అయితే వస్తుంది. ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజుల్లో మీకు కనిపిస్తుంది. టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, అంటే ప్రయత్నాలు మొదలుపెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, విహారయాత్రలకి ఏ ప్రదేశాలు ఎంచుకోవాలనే దాని గురించి క్లారిటీ అయితే రాబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో మీకేమైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ తేదీలలో మీరు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్యకాలంలో మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. తిరిగి మీరిద్దరైతే ఒకటవుతారు. అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా మాట్లాడుకోవడం లేదు, ఒకే ప్లేస్లో కూడా ఉండటం లేదు, అంటే మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉంటున్నారు. ఇటువంటి వారందరూ కూడా మీ సమస్యలు పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని పొడిగించుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అంటే మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి ఆర్థిక సమస్య పరిష్కారంగా ఏ విధమైన అన్వేషించాలో దాని గురించి మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక
ఈరోజు దానికి సంబంధించి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రము పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీని కారణంగా మానసికంగా మీరు కొంత వేదనకైతే గురవుతారు. పని ఒత్తిడి కారణంగా మీరు నీరసం, తలనొప్పికి గురవుతారు. అయితే ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక మీకు ఏకాగ్రత అయితే పెరుగుతుంది. చాలా మటుకు సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి, మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు సరైన మద్దతు కూడా లభించబోతుంది. మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందబోతున్నాయి. వారి నుంచి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది. అయితే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో, వ్యాపారాలు మొదలు పెట్టడానికి డబ్బు సమకూరటం లేదని భావిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీకు డబ్బు సమకూరుతుంది. కాబట్టి వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని భావించాలి. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు అవకాశం అయితే రాబోతుంది. మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాల్లో మీరు విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో మీరు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు మీరు సన్నిహితులతో కలిసి బయటకు వెళ్తారు. అయితే మాటల మధ్యలో వారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తాయి. మానసికంగా ఎంతో దిగులు చెందుతారు. అంటే అనుకోకుండా వారి నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా ఆవేదనకు గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు ఇదివరకే మీకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఏమైనా విభేద ఉన్నట్లయితే కనుక మీరు ఈ సమయంలో వాటిని తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీ ముందుకు ఒక నూతన అభ్యర్థి రాక అనేది కూడా కనిపిస్తుంది. ఈ నూతన వ్యక్తి యొక్క పరిచయము మీకు మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో మీకు స్నేహబంధం కూడా పెరుగుతుంది. అయితే నూతన ఆదాయ మార్గాల కోసము ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఫలితాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా బంధువుల్లో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువుల గురించి ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అంశంలో మీకు తగిన జాగ్రత్తలు అయితే చాలా అవసరము. భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే టెండర్లు వేసే వారికి కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి మీరు అనుకున్న ధరకే మీకు బేరం కుదిరి ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మీ వద్ద స్థలం నుండి ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. 2025 సంవత్సరము మే 19, 20 తేదీలలో ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రము శివారాధన తప్పనిసరిగా చేయండి. గణపతిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. గోమాతకు సేవ చేయండి. పశుపక్షాదులకు, మూగజీవులకు తాగటానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితం తొలగిపోతుంది. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.